మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ సంవత్సరం ఒక్కొక్క రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది సంక్షిప్తంగా గుర్తిద్దాం. అయితే మేషరాశి వాళ్ళ యొక్క ఫలితం ఏంటంటే, సాధారణంగా మేషరాశిలో బృహస్పతి తిరుగుతున్నాడు. ఇప్పుడు మేషరాశి వాళ్లకు మధ్యమంగా ఫలితం ఉంటుంది. అంటే వీళ్ళకి కాస్త కోపం ఎక్కువ ఉంటుంది, బుద్ధి పనిచేయదు, భాగ్యం ఫలించదు. అయితే ఒక శుభకార్యం మూలకంగా వీళ్ళు ఏదో డబ్బు ఖర్చు చేస్తారు. ప్రాణప్రదమైనటువంటి వస్తువులను అమ్మటం, నిందల పాలు కావటం, మరి కొంచెం దేహపీడ కలుగుతుంది, ఉద్యోగంలో ఒడిదుడుకులు వస్తాయి. ఈ రకంగా మేషరాశిలో గురువు తిరుగుతున్నాడు కాబట్టి ఆలస్యంగా పనులు అవుతాయి. బంధుమిత్రులతోని కలహాలు కానీ, కార్యం అనుకూలంగా కాకపోవటం కానీ, మరి దైవసిద్ధి స్థిరబుద్ధితోని ముందుకు వెళ్ళాలి. వీళ్ళు భగవంతుని ప్రార్థించాలి, కార్యాలను సాఫల్యం చేసుకోవాలి. తరువాత మే 1 నుంచి వృషభ రాశిలో గురువు ప్రవేశిస్తాడు, 2వ స్థానంలో. అంటే మేషరాశికి 2వ స్థానం. అప్పుడు సౌఖ్యం కలుగుతుంది, కీర్తి పెరుగుతుంది, సౌభాగ్యం, ధనలాభం. మరి ధర్మకార్యంలో ధన వ్యయం చేస్తారు వీళ్ళు. చేతి వృత్తి పని వాళ్లకు మధ్యమలాగా ఉంటుంది. కవులకు, పండితులకు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది కాలం ఇది. శ్రమకు తగినటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితం కలుగుతుంది. ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. సంఘంలో గొప్పవాళ్లతో పరిచయాలు ఉంటాయి. విదేశాల ప్రయాణాలు కలుగుతుంటాయి. ఉద్యోగ ప్రాప్తి, శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యవసాయదారులకు లాభం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అనవసరమైనటువంటి వివాదాల జోలికి పోవద్దు, దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇది వృషభ రాశిలో గురువు ప్రవేశించిన తర్వాత జరిగేటువంటి ఫలితం. ఇకపోతే శని, ఈయన కుంభరాశిలో ఉంటున్నాడు. మేషరాశికి 11వ స్థానం అయింది శని ఉండటం. ఈ శని సంచారం, 11 శని సంచారం వల్ల ఉద్యోగం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, భార్యాపుత్రుల వలన సౌఖ్యం, మనస్సు నిర్మలంగా ఉంటుంది, అనుకున్న పనులు అవుతాయి, కుటుంబీకులందరూ కూడా సంతోషంగా ఉంటారు, ఆరోగ్య లాభాలు ఉంటాయి, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, ఆరోగ్య అనుకూలతలు, సంతాన విషయంలో కాస్త ఖర్చులు పెరుగుతాయి, భార్యాపుత్రుల వల్ల మానసిక ఆందోళనలు కూడా తొలగిపోతాయి, వ్యాపారస్తులకు లాభాలు, కొత్త వ్యాపారాలని అనుకూలిస్తాయి. కనుక మీరు తల్లిదండ్రుల సేవ చేయాలి, దైవచింతన చేయాలి. అలా చేసినట్టుంటే ఇంకా మంచి శుభాలు కలుగుతాయి. వ్యవసాయదారులకు మొదటి పంటలు అనుకూలిస్తాయి. వాళ్ళు శ్రమకు తగినటువంటి పెట్టుబడి పెట్టాలి, మంచి లాభం వస్తుంది. అనుభవజ్ఞులు, మిత్రులు సహాయం చేస్తే సహాయం తీసుకోండి, వాళ్ళ సహకారం లభిస్తుంది. పోతే మీనరాశిలో రాహు, కన్యా రాశిలో కేతు, ఈ విధంగా 12, 6 స్థానాల్లో ఉంటున్నారు వీళ్ళు. రాహు ఏమో మేషరాశికి 12 ఉంటున్నాడు, కేతు ఏమో 6వ స్థానంలో ఉంటున్నాడు. అయితే రాహు వలన ఈయనకు కాస్త ఇబ్బంది ఉంటుంది. వ్యవసాయంలో నష్టం జరుగుతుంది, అజీర్ణ రోగాలు వస్తాయి, కలహాలు కలుగుతాయి. అయితే 6వ స్థానంలో ఉండేటువంటి కేతువుతోనే లాభాలు ఉన్నాయి. కాబట్టి వీళ్లకు గురు రాహు గ్రహమున శాంతి జరిపినట్టుంటే మంచి కలుగుతుంది. అశ్వత్థ ప్రదర్శన చేసుకోవాలి, శివాలయ దర్శనం చేసుకోవాలి, విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోవచ్చు, శివ సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ పారాయణం చేసుకోవచ్చు. కులదేవతను పూజించాలి, సత్యనారాయణ వ్రతాలు వచ్చి వస్తాయి. అన్నదానం చేయాలి, సాలగ్రామ పూజ, తీర్థ సేవనం, గురువుల దర్శనం చేత, మాతాపితృల సేవ వలన అన్ని గ్రహాలు వీళ్ళకు మంచి ఫలితాలు ఇస్తాయి.